everybody. So all my dear students, ela unnaru andaru, and I know that you all are little nervous. కొంతమంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ మీలో కొంతమంది కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ ఉంది, భయపడుతున్నారు, టెన్స్డ్ ఉన్నారు, anxious ఉన్నారు. సో ప్లీజ్ డోంట్ వరీ. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ యువర్ మైండ్ దిస్ ఇస్ ద క్వశ్చన్, నేను చేయలేను, ఓకే, సో ఐ కెనాట్ డూ ఇట్ అని మీకు ఒకవేళ అనిపిస్తే ప్లీజ్ డోంట్ వరీ, నేను ఉన్నాను మీతో పాటుగా. ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఐ యామ్ విత్ యూ, ఎంటైర్ వేదాంతు టీమ్ ఇస్ విత్ యూ. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ వన్ స్మాల్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేను చేయలేను, నా వల్ల కాదు, ప్లీజ్ ఆ థాట్ ని ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయండి. బికాస్ we all are there to help you, and believe me, please trust me. ఒక్కసారి నమ్మండి. మీరు కొంచెం స్మార్ట్ వేలో, ఒక స్ట్రాటజిక్ వేలో కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అండ్ నోట్స్ తో మీరు మంచిగా ఎగ్జామ్ పాస్ కూడా అవుతారు అండ్ టాపర్ కూడా అవుతారు. ఓకే, సో దానికోసం మనకు కావాల్సిన ఒక ప్రాపర్ ప్లాన్. మీరు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు, మీకు అర్థం కాదు అప్పుడప్పుడు, సో దానికోసం మేము ఉన్నాం కదా, టు హెల్ప్ యూ, టు గైడ్ యూ. సో జస్ట్ వినండి. ఓకే, సో బిఫోర్ వి డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ హెల్ప్, అంటే నోట్స్ 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 అని చాలా మంది అడుగుతున్నారు కదా, నేను ఇస్తాను మీకు నోట్స్, ప్లీజ్ డోంట్ వరీ. దానికంటే ముందు మీరు ఒకవేళ వైసాట్ ఎగ్జామ్ కి ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేరు అంటే చేసేయండి. బికాస్ 4th January 11th January వైసాట్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకొక వైసాట్ ఎగ్జామ్ 18th January రోజు ఉంది. ఇది ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. ఖచ్చితంగా తప్పకుండా రాయండి. ఇంట్లో కూర్చొని హాయిగా కంఫర్టబుల్ గా సండే రోజు మీరు ఈ ఎగ్జామ్ ని రాయొచ్చు. నో టెన్షన్, నథింగ్, యాక్చువల్లీ నో పేమెంట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, కమింగ్ టు దిస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ టుడే. అంటే సెన్సిటివ్ ఎందుకంటే మీ బోర్డ్ ఎగ్జామ్ టాపిక్ ఇది. మీరు చాలా రియల్లీ టెన్స్డ్ గా ఉన్నారు. ఎందుకంటే కొన్ని మెసేజెస్ నేను టెలిగ్రామ్ లో చూసాను, నిన్ననే చూసాను, లాస్ట్ 10 days నుంచి చూస్తున్నాను. సో కొంచెం టెన్షన్, ఎస్, నర్వస్నెస్ ఆర్ టెన్షన్, ఇట్ ఈస్ నార్మల్, అది మంచిది. మీరు టెన్స్డ్ ఉన్నారు, మీరు నర్వస్ గా ఫీల్ అవుతున్నారు అంటే అది మంచిది. దట్ షోస్ దట్ యు ఆర్ వరింగ్ అబౌట్ యువర్ ఎగ్జామ్. అస్సలు మీకు నర్వస్నెస్ లేకపోతే, టెన్షన్ లేకపోతే అది కూడా మంచిది కాదు. ఓకే, సో టెన్షన్ ఇస్ అ నార్మల్ థింగ్, ప్లీజ్ డోంట్ వరీ. కానీ దట్ టెన్షన్ షుడ్ నాట్ ఓవర్టేక్ అవర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో మన కాన్ఫిడెన్స్ ని మనం బిల్డ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఐ కెనాట్ డూ ఇట్ ఇఫ్ దిస్ ఇస్ ద థాట్ ఇన్ యువర్ మైండ్. ఇస్ దిస్ ద థాట్? మీలో ఎంత మందికి ఈ థాట్ ఉంది? దెన్ ఈ వీడియోతో మీకు ఈ భయం అయితే పోతుంది. ఎందుకంటే నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను హెల్ప్ చేస్తాను మీ అందరికి. నేను ఒకటే కాదు, ఎంటైర్ టీమ్ ఆఫ్ వేదాంతు విల్ హెల్ప్ యూ. మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీటీఎస్ స్టూడెంట్స్ కి మనము హెల్ప్ చేయడానికే ఉన్నాము. అండ్ వీ ఆర్ విత్ యూ. ప్లీజ్ ప్లీజ్ డోంట్ వరీ. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ మెసేజెస్ ఐ కుడ్ ఫీల్ దాట్. ఓకే, ఆ పెయిన్, ఆ ఎంజైటీ అనేది, ఆ టెన్షన్ అనేది ఐ కుడ్ ఫీల్ దాట్. ఓకే, కొంతమంది చాలా ఇమోషనల్ గా కూడా మెసేజ్ చేశారు. బట్ ప్లీజ్ వినండి స్టూడెంట్స్. ఓకే, ఎందుకంటే సి లైఫ్ లో 10th class ఇంపార్టెంట్ కాదన్నట్లే. సో ఇది ఈజీ, ఇది ఒక ఏదో పెద్ద డిఫికల్ట్ టాస్క్ కూడా కాదు, మనం చేయొచ్చు. ఓకే, సో ఎలా ఒకసారి చూడండి. టిల్ నౌ నో కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్, దెన్ ఒకటే మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, అది ఏంటంటే అవర్ సపోర్ట్ ఇస్ విత్ యూ. మేము ఉన్నాం కదా, మరి ఎందుకు వై యు ఆర్ సేయింగ్ దట్ నేను చేయలేను? ఓకే, సో 600 by 600 పాసిబుల్. See, your syllabus is big, no doubt your syllabus is big, కానీ your capacity is bigger. You have to believe this. ఇది మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయాలి. See, ఈ ప్రపంచం అంతా మీరు ఎవరి మీద ట్రస్ట్ చేసినా చేయకపోయినా, you have to trust yourself first. Yes or no? You should trust yourself. Until unless you trust yourself, who will take stand for you? Who will do it for you? You should have that confidence. Yes, నేను చేయగలుగుతాను అని. ఓకే, ప్లీజ్ రిమెంబర్, your syllabus is big. Yes, no doubt in that. కానీ your capacity is bigger. It is bigger than any doubt, bigger than any syllabus, or bigger than any exam. Okay, మీ capacity, మీ capability is bigger. Please believe that first. Okay, సో ఇక్కడ 600 by 600 తెచ్చుకోవాలంటే
యూ డోంట్ నీడ్ 10 బుక్స్. మీకు 10 బుక్స్ అస్సలు అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తారు, మ్యామ్ ఇది ఆల్ ఇన్ వన్ చదువుకోవాలా, ఎల్ఎంఆర్ చదువుకోవాలా, రకరకాల బుక్స్ ఇట్లా పేరు చెప్తారు. చదువుకోదు అని చెప్పట్లే, కానీ మనకు ఇప్పుడు టైం చాలా లెస్ ఉంది. ఇంకా ఎట్లాంటి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వలేదు అంటే మీరు ఈ 10 బుక్స్ అయితే అస్సలు ఈ టైంలో ఫాలో అవ్వడం అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ రైట్ నోట్స్ అట్ ద రైట్ టైం. ఓకే, సో ఈ రైట్ నోట్స్ ఏంటి, రైట్ టైం అయితే ఇది, దిస్ ఇస్ ద రైట్ టైం. జనవరి మంత్ లో, ఫిబ్రవరి మంత్ లో, జనవరి మంత్ మాట్లాడదాం. సో ఈ రైట్ టైంలో మీకు రైట్ నోట్స్ దొరికితే చాలు. ఓకే, సో అందుకే ఇప్పుడు మిషన్ 600 బ్యాచ్ ఉంది కదా, మిషన్ 600 బ్యాచ్ లో చాలా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ ఎస్ఎస్సి సక్సెస్ ఈ బుక్ అనేది ఒకటి లాంచ్ అయింది. అది కూడా ఒకవేళ వీలైతే మీరు కొనొచ్చు. ఓకే, చాలా లెస్ ప్రైస్ తో, మినిమల్ ప్రైస్ తో అది దొరుకుతుంది. అది కూడా మీరు కొనొచ్చు. లేకపోతే నా నోట్స్, ఓకే, నా పేరుతో ఒక ఫ్రీ ఈ బుక్ అనేది ఉండకపోతుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మ్యామ్ ఆ ఫలానా చాప్టర్ మీరు ఆ రోజు చెప్పారు కదా, ఆ నోట్స్ ఎక్కడ ఉంది కొంచెం ఇవ్వరా, మ్యామ్ రీప్రొడక్షన్ చాప్టర్ షార్ట్ నోట్స్ కొంచెం ఇవ్వరా, మ్యామ్ ఇది బ్రెయిన్ పార్ట్స్ ఒకసారి రాసి హ్యాండ్ రిటన్ నోట్స్ నాకు ఇవ్వరా. సో నేను ఇస్తాను, కానీ ఆ పీడిఎఫ్స్ ఎటో పోతుంది, అక్కడక్కడ పోతుంది, స్కాటర్ అయిపోయింది. ఓకే, సో అందుకే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ బుక్ నా పేరుతో ఫ్రీ ఈ బుక్ అనేది మన యూట్యూబ్ స్టూడెంట్స్ కోసం. సో దానికి సెపరేట్ పేరు ఉంటుంది, బికాజ్ మనం మళ్ళీ దాన్ని ఈ బుక్ చెప్తే మిషన్ 600 బుక్ తో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో దిస్ వన్ ఇది నోట్స్ అని ఉంటుంది. ఓకే, సో ఈ నోట్స్, నా నోట్స్ హిందీలో, ఇంగ్లీష్లో, బయాలజీలో, కావాలంటే మీకు సోషల్ నోట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నోట్స్, కొన్ని షార్ట్ నోట్స్ నేను అన్ని దాంట్లో యాడ్ చేస్తాను. సో అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రోజు నుంచి మనం మొదలు పెడదాం. ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మీరు చెక్ చేస్తే బయాలజీ పీడిఎఫ్ లో నేను ఏం పెట్టానంటే తెలంగాణ స్టూడెంట్స్ కి లాస్ట్ 5 ఇయర్స్ పేపర్, తెలంగాణ స్టూడెంట్స్ కి లాస్ట్ 5 ఇయర్ పేపర్ బయాలజీలో, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ మనకు ఈజీలీ దొరికిపోతుంది, ఇంటర్నెట్ లో దొరుకుతుంది, దొరకదు అని కాదు, కానీ మనము చాలా వెతకాలి వస్తుంది. ఓకే, ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంది, ఆ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంది, అవన్నీ వెతకడం ఎందుకు, మనకు మన వేదాంతులోనే దొరికితే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, సో ఐ హ్యావ్ అరేంజ్డ్ దిస్ బయాలజీ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఫార్ తెలంగాణ స్టూడెంట్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి లాస్ట్ 5 ఇయర్ పేపర్ నా దగ్గర ఉంది, కానీ మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్ ఇస్తే ఏం పనికి రాదు. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ మీ సిలబస్ చేంజ్ అయింది, కాబట్టి ఏపీ స్టూడెంట్స్ మీరు జస్ట్ లాస్ట్ 1 ఇయర్ పేపర్. ఓకే, సో కింద డిస్క్రిప్షన్ పీడిఎఫ్ చెక్ చేయండి. ఏపీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ పేపర్ విత్ సొల్యూషన్, ఓకే, లాస్ట్ ఇయర్ పేపర్ విత్ కీ ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను ఇస్తున్నాను. సో ఇవన్నీ మనకు ఒక ఈ నోట్స్, సునైనా మ్యామ్ ఈ నోట్స్ అనేది ఫైల్లో మీకు దొరుకుతుంది వెరీ సూన్. సో రైట్ టైంలో మీకు రైట్ నోట్స్ దొరుకుతుంది, మీరు సూపర్ గా మంచిగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇంకా ప్లీజ్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ నాట్ హ్యావ్ లో కాన్ఫిడెన్స్. ఇప్పటి నుంచి బాగా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేసేయండి. ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్ మీకు మాత్రం లాస్ట్ 5 ఇయర్ మధ్యలో కోవిడ్ జరిగింది కాబట్టి 2020 and 2021 we don't have papers. ఓకే, కానీ 2019, 2022, 23, 24, 25 ఈ పేపర్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ నేను ఇస్తున్నాను, డౌన్లోడ్ చేయండి, కీప్ ఇట్. మీరు కూడా మీ మొబైల్లో, ల్యాప్టాప్ లో ఒక ఫైల్ చేయండి, ఆ ఫైల్లో అన్ని ఇంపార్టెంట్ నోట్స్ మీరు సేవ్ చేయండి. ఓకే, అండ్ ఒకవేళ వీలైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రిటన్ నోట్స్ నేను ఇస్తాను, నా హ్యాండ్ రిటన్ నోట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇచ్చాను, మీరు మళ్ళీ కొన్ని టాపిక్స్ అడిగారు, సో అది కూడా రాసిస్తాను. సో అవన్నీ సునైనా మ్యామ్ ఫ్రీ ఈ నోట్స్ దాంట్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది, దాట్ విల్ బి గివెన్ టు యూ. సో ఇప్పటి నుంచి యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ నోట్స్. ఓకే, సో నోట్స్ అయితే నేను ఇస్తాను, నా సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ అయితే నేను డీల్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్స్ లో అయితే పక్కాగా ఇస్తాను. ఓకే, సో హియర్ రివిజన్, సిలబస్ కంప్లీట్. ఫస్ట్ అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేసేయండి, తర్వాత రివిజన్ 3 times, రివైజ్. ఓకే, దెన్ పీవైక్యూస్ నేను ఇస్తాను, మోడల్ పేపర్స్ కూడా కొన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. టాప్ మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఎగ్జామ్ కి అంటే ముందు టాప్ మోడల్ పేపర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ అన్నమాట. ఓకే, సో ఇలానే మనం ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేద్దాం. 1 చాప్టర్ 1 నోట్స్ మీద నేను మీకు వీడియో ద్వారా నోట్స్ చూపిస్తాను. తర్వాత ఈ నోట్స్ కి పీడిఎఫ్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైండ్ మ్యాప్స్ ఆల్రెడీ డన్, ఇది నేను చేసేసాను. జస్ట్ పీడిఎఫ్ నేను మీకు ఇస్తాను. ఇంకొక వీడియోలో పీడిఎఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. సో ఆల్ ద మైండ్ మ్యాప్స్ ఐ హ్యావ్ హ్యాండ్ రిటన్ మైండ్ మ్యాప్స్. అది కూడా అది ఏదో చాట్ జీపీటీ ఏఐ జనరేటెడ్ అవన్నీ కాదు, మై ఓన్ హ్యాండ్ రిటన్ మైండ్ మ్యాప్స్ అన్నమాట. ఇవి అయితే మీకు దొరకవు కదా. చాట్ జీపీటీకి అడిగి ఏఐకి అడిగి చాలా మంది చాలా రకరకాలు చేస్తారు. కానీ ఇది నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేశాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేశాను. దీస్ ఆర్ authentic మైండ్ మ్యాప్స్ ప్రిపేర్డ్ విత్ మై ఓన్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో ఇది నేను ఇస్తాను. ఇంకొకటి మీరందరు చెప్పండి, పార్ట్ బి క్వశ్చన్స్. మనకు సబ్జెక్టివ్ క్వశ్చన్స్ పార్ట్ ఏ క్వశ్చన్ దొరుకుతుంది, కానీ తెలంగాణ స్టూడెంట్స్ కి పార్ట్ బి క్వశ్చన్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి అలాగే 1 మార్క్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ క్వశ్చన్ అడుగుతారో మనకి తెలీదు. సో పార్ట్ బి క్వశ్చన్స్ మీద కూడా మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు కమెంట్ బాక్స్ లో నాకు ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ డూ సంథింగ్ ఫర్ దిస్ ఆల్సో. పార్ట్ బి క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాట్స్ ఆల్. ఇది ఈ రోజు స్మాల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి నుంచి యూ నీడ్ నాట్ వరీ, కీప్ స్మైలింగ్, బీ చియర్ఫుల్ అండ్ చియర్ఫుల్ గానే చాలా హ్యాపీగా జాలీగా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోవాలి. యూ ఆల్ విల్ డెఫినెట్లీ షైన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ద 18th January YSAT exam which is on this Sunday. So bye bye, take care and prepare well.